సమ్మర్లో ఎక్కువగా సరే అందరూ సాదా బ్లౌజులు అయితే ఎక్కువ కుట్టించుకుంటారు. ఈ సాదా బ్లౌజులకు వచ్చేసి చేతి పని అయితే చేయవలసి ఉంటుందండి. మనము నెక్క పట్టీని సరిగ్గా అతకకపోయినా ఈ చేతి పని సరిగ్గా చేయకపోయినా సరే మనకి నెక్ రౌండ్ బాగా అందు ఫినిషింగ్ పోతుందన్నమాట. మరి మీకు నెక్ సేమ్ ఆది బ్లౌజ్లో వచ్చేలా ఎలా చూసుకోవాలి, అలాగే నెక్ పట్టి నీట్గా ఎలా జాయింట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనకు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా ఆది బ్లౌజ్ లాగే వచ్చిందా లేదా అని చూసుకోవచ్చు. ఈ విధంగా మనము నెక్ పట్టీని జాయింట్ చేసి ముందే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అయితే ఆది బ్లౌజ్తో మనము ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నప్పుడు అయితే నాకు 1/2 ఇంచ్ వచ్చిందండి. మనకి 1/4 ఇంచ్ కుట్టు కోసం పోతుంది, అంటే 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందన్నమాట. 1/4 ఇంచ్ అయితే పర్వాలేదండి. అలాగే ఇప్పుడు నెక్ కూడా మనము కొలుచుకోవాలి. అంటే ఉక్సులు పట్టి వైపు నెక్ సపరేట్గా, బ్యాక్ నెక్ సపరేట్గా, అలాగే తాళ్ళు పట్టి వైపు నెక్ సపరేట్గా కొలవాలి. ఉక్సులు పట్టి వైపు నెక్ అయితే ఆది బ్లౌజ్తో ఈక్వల్గా అయితే వచ్చింది. అలాగే ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే కొలుస్తున్నానండి. మనం ఈ విధంగా కొలుచుకున్నప్పుడు హెచ్చు తగ్గులు వస్తే ఎలా సరి చేయాలో కూడా చెప్తాను మీకు. మనము కట్ చేసిన తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అని ఈ విధంగా అయితే చూసుకోవాలి. ఒకవేళ డిఫరెంట్ వస్తే కూడా సరి చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ నెక్ కూడా మనకి ఆది బ్లౌజ్ లాగా వచ్చిందండి. తర్వాత మనకి తాళ్ళు పట్టి వైపు నెక్ అయితే చూస్తున్నాను. ఇది కూడా పర్వాలేదు, 1/4 ఇంచ్ తగ్గింది కానీ పర్వాలేదండి. ఈ విధంగా 1/4 ఇంచ్ తగ్గినా పర్వాలేదు, ఒకవేళ 1/4 ఇంచ్ ఎక్కువైనా సరే పర్వాలేదండి. అంటే ఆది బ్లౌజ్ కంటే 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్కువైనా పర్వాలేదని చెప్తున్నాను. కానీ మీకు ఒకవేళ నెక్ రౌండ్ తగ్గితే ఏం చేయాలి అంటే ఈ విధంగా నెక్ రౌండ్ తిరిగే చోట నేను మార్కింగ్ చేస్తున్నాను కదా, అక్కడైతే కట్ చేస్తే మనకి నెక్ రౌండ్ పెరుగుతుంది. అలాగే దాంతోపాటు మనకు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి కూడా పెరిగినట్టు కనిపిస్తే నెక్ రౌండ్తో పాటు ఉక్సులు పట్టిని తాళ్ళు పట్టిని కట్ చేసేయచ్చు. ఒకవేళ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఆది బ్లౌజ్ లాగా వచ్చి నెక్ ఒకటే తగ్గింది అంటే నెక్ రౌండ్ ఒకటి కట్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా మనము ఆది బ్లౌజ్ కంట మనం కుట్టి బ్లౌజ్కి నెక్ రౌండ్ తగ్గితే ఎలా పెంచుకోవాలో చెప్పాను కదండి. ఒకవేళ మీరు కట్ చేసిన బ్లౌజు ఆది బ్లౌజ్ కంటే నెక్ పెద్దదైతే, అంటే ఫ్రంట్ సైడ్ నెక్ పెద్దదైంది అనుకోండి, ఒకసారి చెప్తున్నాను చూడండి. మనం ఇక్కడ ఉక్సులు వేసుకుంటాము, తాళ్ళు వేసుకుంటాము. ఇది వచ్చేసి తాళ్ళు పట్టి వైపు భాగము. మనము ఈ నెక్ దగ్గర అంటే పైన వేసుకున్న తాడు పక్కకి ఒక 1/2 ఇంచ్ పక్కకు తాడు వేసుకుని ఆ తాడుకి ఉక్స్ పెట్టుకుంటే నెక్ టైట్ అవ్విద్ది. లేదంటే ఈ షోల్డర్ దగ్గర ఈ విధంగా నెక్ వైపు నుంచి క్రాస్గా లాగితే కూడా మనకి నెక్ తగ్గిద్ది అన్నమాట. అంటే నెక్ పెద్దదవుతే ఏం చేయాలో చెప్తున్నానండి. షోల్డర్ దగ్గర నెక్ వైపు నుంచి క్రాస్గా లాక్కుంటే మనకి నెక్ రౌండ్ తగ్గుతుంది, మెడ జారకుండా ఉంటుందన్నమాట. మనకి నెక్ పెద్దదైతే ఏమవుతుందంటే మెడ జారిపోతుందండి. అటువంటప్పుడు షోల్డర్ దగ్గరన్నా లాగాలి, లేకపోతే ఈ విధంగా తాళ్ళు పక్కన ఇంకొక తాడు వేసుకోవాలి. బాగా పెద్దదైపోయింది అనిపిస్తే ఇప్పుడు నేను చూపించినట్టుకు ఒక డాట్ వేసేవాలి నెక్ దగ్గర. ఒకసారి చూడండి, మనకి 1 ఇంచ్ ఎక్కువైంది అనుకోండి, 1/2 ఇంచ్కి లెంత్ తోటి ఒక డాట్ వేసేయాలి. ఒకసారి చూడొచ్చు మీరు, ఇక్కడ నేను రౌండ్ తిరిగే చోట 1 ఇంచ్ మడత పెట్టాను. అప్పుడు మనకి 1 ఇంచ్ తగ్గుతుంది అన్నమాట. అంటే అడుగు వైపున ఈ విధంగా 1/2 ఇంచ్కి మడత పెట్టి ఒక డాట్ లాగా కుట్టేస్తే మనకి నెక్ రౌండ్ తగ్గుతుంది. ఫ్రంట్ నెక్ ఆది బ్లౌజ్ కంట నెక్ రౌండ్ పెద్దదైనా చిన్నదైనా ఎలా సరి చేయాలో చెప్పాను కదండి. ఇప్పుడు బ్యాక్ నెక్ చెప్తాను. బ్యాక్ పార్ట్ నెక్ కనుక మీకు ఆది బ్లౌజ్ కంట రౌండ్ తగ్గితే, చిన్న నెక్ వచ్చిందనుకోండి, మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ నడుము మధ్య అయితే కొలుచుకోవాలి. కింద వచ్చేసి ఇది చేతి పని కోసం మడత పెట్టడానికి. చేతి పని చేసి నడుము పట్టిని వదిలేసి అయితే ఈ నడుము మధ్యను కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్తో ఈక్వల్గా ఉంది. నెక్ కుట్టడానికి 1/4 ఇంచ్ మాత్రమే ఉంది, అంటే కరెక్ట్గా ఉందన్నమాట. కాబట్టి మనము నెక్ డౌన్ పెంచకూడదు. డౌన్ అంటే ఏంటి, కొంచెం కింద కట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, నడుము మధ్య తగ్గిపోతుంది. కాబట్టి డౌన్ చేయకూడదండి, వెడల్పు పెంచాలి. ఒకసారి చూడండి, ఈ విధంగా నెక్ రౌండ్ మాత్రమే తీసేమనుకోండి, నడుము వద్ద సేమ్ అలానే ఉంటుంది. అలాగే నెక్ రౌండ్ కూడా పెరుగుతుంది అన్నమాట. అంటే మనకు నెక్ చిన్నదయింది ఇక్కడ, కాబట్టి అలా చేయాలి. ఒకవేళ బ్యాక్ నెక్ పెద్దదయ్యింది అనుకోండి ఆది బ్లౌజ్ కంట, దానికైతే వేరే ఆప్షన్ లేదండి. షోల్డర్ దగ్గర నెక్ వైపు నుంచి క్రాస్గా లాగాలండి. 2 షోల్డర్స్కి కూడా లాగితే సరిపోతుంది. ఈ విధంగా మనము నెక్ని ఆది బ్లౌజ్తో ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకున్న తర్వాత క్రాస్ ముక్కలను అయితే చూసుకోవాలి. ఈ క్రాస్ ముక్కలు వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు వెడల్పుతోటైతే ఈ క్రాస్ ముక్కలు తీసుకుని నెక్ పట్టి రెడీ చేసుకోవాలి. ఈ నెక్ పట్టీకి మనము ఈ క్రాస్ ముక్కలు జాయింట్ చేసాం కదా, ఈ కొచ్చి వచ్చేసి మొత్తం కొచ్చులన్నీ ఒకే వైపుకి వచ్చేలాగా ఈ ముక్కలు జాయింట్ చేసుకోవాలి. అలాగే మనం నెక్ పట్టి అతికి వైపు హెచ్చు తగ్గులు లేకుండా ఈ నెక్ పట్టిని నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు
నెక్కకైతే ఈ నెక్ పట్టీని జాయింట్ చేయాలి. అయితే మనం జాయింట్ చేసేటప్పుడు ఆ 1/2 ఇంచు లెంత్తో ఈక్వల్గా జాయింట్ చేయాలి. అంటే ఒక చోట లోపలికి ఒక చోట చివరికి కాకుండా నీట్గా జాయింట్ చేయాలి. కొత్త టైలర్స్కి మెషిన్ మీద క్లాత్ తిప్పడం రాక కొద్దిగా క్రాస్ పోతూ ఉంటుంది. ఒకసారి చూడండి, కొద్దిగా వంకరగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా వంకరగా వస్తే మనకి నెక్ రౌండ్ బాగా రాదండి, జాకెట్ ఫినిషింగ్ అయితే పోతుంది. అటువంటప్పుడు ఏం చేయాలి, 1 టైము కుట్టిన తర్వాత 2వ టైం మీరు స్ట్రైట్గా కుట్టి వేసుకోండి. ఎలాగా 1 టైము క్లాత్ కుట్టేసి ఉంటుంది కాబట్టి జరగదు, కాబట్టి 2వ టైము నీట్గా స్ట్రైట్గా కుట్టి వేసుకోండి వంకర లేకుండా. ఈ విధంగా నెక్ పట్టిని నీట్గా జాయింట్ చేసుకున్నాక బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ పెట్టుకున్నప్పుడు మనం వేసిన కుట్టు అయితే కట్ అవ్వకూడదండి. ఈ రకంగా కట్స్ పెట్టుకున్న తర్వాత మనకి నెక్ పట్టిని అయితే ఇలా మడత వేసుకోవాలి. ఒకసారి చూడండి మీరు, మనకి ఈ కొచ్చు ఉంటుంది కదా, ఈ కొచ్చు వచ్చేసి నెక్ పట్టీ వైపే మడత పెట్టాలి. తర్వాత బయట వైపు ఉంచుకున్న 1/2 ఇంచు మడత పెట్టేయాలి. తర్వాత నెక్ పట్టిని దీనిపైన మడత పెట్టేయాలి. ఈ కొచ్చు ఎంత వెడల్పు ఉందో మనకు ఇప్పుడు నెక్ పట్టీ కూడా అంతే వెడల్పుతో వస్తుంది. ఒకసారి చూడొచ్చు. కానీ ఇది బ్లౌజ్ మీద కానీ నెక్ పట్టీ మీద కానీ కుట్టు పడకుండా మధ్యన గాడిలో పడే విధంగా కుట్టు అయితే వేసుకోవాలి. ఒకవేళ మీకు అలా కుదరకపోతే బ్లౌజ్ మీద మట్టుకి కుట్టు పడకూడదండి, నెక్ పట్టీ మీద పడినా పర్వాలేదు, కానీ ఈ రకంగా చూసుకుంటూ అయితే నెక్ పట్టీని స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే ఈ నెక్ పట్టీ మడత కూడా సేమ్ ఈక్వల్గా అంటే ఒకే లెంత్తో రావాలి. ఒకసారి చూడండి, 1/2 ఇంచు లెంత్తోటే వచ్చింది. ఇలా వస్తేనే మనకి చేతి పని చేసుకున్నాక నీట్గా అయితే కనపడుతుంది అన్నమాట. అలాగే మనకి ఈ నెక్ పట్టీని జాయింట్ చేశాక అడుగువైపునైతే ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ కట్ అవ్వకుండా అయితే చూసుకోండి. అలాగే కొంతమందికి రౌండ్ తిప్పడం అంటే చేతి పని చేస్తా నెక్ రౌండ్ తిప్పడం రాదు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సూదిలోంచి దారం అయితే తీసేసి మిషన్ మీద, అంటే దారం లేకుండా మిషన్ మీద మడత పెట్టి కుట్టు వేసేయండి. ఆ రకంగా వేసేస్తే మనకి చేతి పని చేసేటప్పుడు నెక్ రౌండ్ ఈజీగా తిరిగిద్ది, చేతి పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకసారి చూడండి, సూదిలోంచి దారం అయితే తీసేసి మడత పెట్టేసి దారం లేకుండా కుట్టు అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేస్తే ఏమవుతుందంటే మనకి నెక్ రౌండ్ బాగా తిరుగుతుంది. అసలు చేతి పని నీట్గా చేస్తేనే మనకి ఈ సాదా బ్లౌజులు అందంగా కనపడతాయండి. చేతి పని బాగా చేయకపోతే మనం ఎంత బాగా కుట్టిన బ్లౌజు నీట్గా కనిపించదు. కాబట్టి మనం ఈ విధంగా దారంతో కాకుండా ఉట్నే కుట్టి వేసామంటే అప్పుడు మనకి చేతి పని చేసుకునేటప్పుడు ఈజీగా మడత వస్తుందన్నమాట. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.